హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.2లో 4 to 12 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 4th ప్రాబ్లం, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 8, 13, 18 అండ్ సో ఆన్ ఈచ్ 78. ఈ ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 78 అనేది ఎన్నో టర్మ్ అవుతుందో కనుక్కోవాలి. ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా nth టర్మ్ ఆఫ్ ఏపీ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాము. సో ఫస్ట్ ఏపీ రాసుకుందాము. గివెన్ ఏపీ ఈజ్, ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 3, 8, 13, 18 అండ్ సో ఆన్ 78. ఈ 78 ఎన్నో టర్మో కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 8 మైనస్ a1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 5, అంటే డి వాల్యూ 5 అనమాట. అయితే ఈ 78 ఎన్నో టర్మో తెలియదు కాబట్టి ఏఎన్ అనుకుంటాము. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 78. సో మనకి ఏఎన్ ఫార్ములా తెలుసు కదా, వీ నో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ వాల్యూ 3, డి వాల్యూ 5. 3 ప్లస్ ఎన్ తెలియదు, ఎన్ బదులు ఎన్నే రాస్తాము, -1 ఇంటూ డి బదులు 5. ఏఎన్ వాల్యూ 78. ఫస్ట్ ఈ 3ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 5. 78లో నుంచి 3 మైనస్ చేస్తే 75 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 5. సో మనకి n వాల్యూ కావాలి కాబట్టి ఒక్కొక్క కాన్స్టెంట్ని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. ఫస్ట్ ఇంటూ 5 లెఫ్ట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 15s 75. సో 15 ఈజ్ ఈక్వల్ టు n-1. ఈ -1 కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తే +1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n. n ఈజ్ ఈక్వల్ టు 15 + 1 అంటే 16. సో 78 అనేది 16th టర్మ్ అనమాట. 16th టర్మ్ ఈజ్ 78. నెక్స్ట్ 5th ప్రాబ్లం, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏపీస్. ఫస్ట్ ప్రాబ్లం 7, 13, 19 అండ్ సో ఆన్ 205. ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు, 205 వరకు ఉన్నాయి ఇందులో టర్మ్స్. ఈ టర్మ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవాలన్నమాట. 7, 13, 19 అండ్ సో ఆన్ 205. ఇది ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము. అలాగే ఈ 205 ఎన్నో టర్మో కనుక్కోవాలి, తెలియదు కాబట్టి దీన్ని nth టర్మ్ అనుకుంటాము. లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 205. అలాగే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 13 మైనస్ 7, 13 మైనస్ 7 అంటే 6. సో డి వాల్యూ 6, ఏ వాల్యూ 7. ఏఎన్ ఫార్ములా యూజ్ చేసుకుని 205 ఎన్నో టర్మ్ కనుక్కుంటాము. ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ 205ని nth టర్మ్ అనుకున్నాము. ఏ వాల్యూ 7 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు, n-1 ఇంటూ డి వాల్యూ 6. ఫస్ట్ ఈ 7 లెఫ్ట్ సైడ్ వస్తే -7 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 6. 205లో నుంచి 7 మైనస్ చేస్తే 198 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 6. ఎన్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 6ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై 6 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1. 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 6 3s 18, 1 మిగులుతుంది, 8 దించుకుంటే మరలా 18, 6 3s 18. సో 33 ఈజ్ ఈక్వల్ టు n-1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n. n ఈజ్ ఈక్వల్ టు 33 + 1 అంటే 34. సో మొత్తం ఆ ఏపీలో 34 టర్మ్స్ ఉన్నాయన్నమాట. 34 టర్మ్స్ ఆర్ ఇన్ దిస్ ఏపీ. మనకి ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 205 అనేది 34th టర్మ్, మొత్తం 34 టర్మ్స్ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, 18, 15.5, 13 అండ్ సో ఆన్ -47. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఈ -47 ఎన్నో టర్మో తెలియదు కాబట్టి ఏఎన్ అనుకుంటాము, అంటే nth టర్మ్ అనమాట. లెట్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు -47. అలాగే ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 లేదా a3 మైనస్ a2 అయినా రాసుకోవచ్చు. 15.5 మైనస్ 18. 15.5 అంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేసినట్లయితే 2 15s 30, 30 + 1 31/2 -18. సో ఫ్రాక్షన్ కాబట్టి ఎల్సిఎం చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 2 1s 2, 31 1s 31 -18 2s 36.
సో 31లోంచి 36 మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, 5/2 -5/2 డి వాల్యూ. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఏఎన్ వాల్యూ -47 అనుకున్నాము. ఏఎన్ ఫార్ములా రాసుకుందాం, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ -47 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 18, ఎన్ వాల్యూ తెలియదు, ఎన్ బదులు ఎన్నే రాసుకోవాలి. డి వాల్యూ -5/2, ఇది ఇంటూ అనమాట. n-1 ఇంటూ డి కాబట్టి దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ఫస్ట్ 18 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -18 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -5/2. దీన్ని బ్రాకెట్లోనే మెన్షన్ చేయండి, ఇంటూ కాబట్టి. ఈ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. -47 -18 యాడ్ చేస్తే -65 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -5/2. మనకి ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఈ -5/2 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే రెసిప్రోకల్ అవుతుంది. -65 ఇంటూ ఫ్రాక్షన్ని ఈజ్ ఈక్వల్ టు యువతలకు తీసుకొస్తే రెసిప్రోకల్ అవుతుంది. 2/5 -2/5 సైన్తో సహా రాసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 13s ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ n-1 ఉంటుంది. 13 2s 26, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1. -1 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 26 + 1 అంటే 27. మొత్తం ఆ ఏపీలో 27 టర్మ్స్ ఉన్నాయి అన్నమాట. 27 టర్మ్స్ ఆర్ ఇన్ దిస్ ఏపీ. మనకిచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో -47 అనేది 27th టర్మ్, మొత్తం 27 టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. చెక్ వెదర్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ఏపీ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. ఈ ఏపీలో -150 అనే టర్మ్ ఉంటుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాము. గివెన్ ఏపీ ఈజ్ 11, 8, 5, 2 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో -50 అనే టర్మ్ ఉంటుందో లేదో చెక్ చేయాలి. ఉంటుందో లేదో తెలియాలి కాబట్టి ఫస్ట్ అసలు ఈ -150ని nth టర్మ్ అనుకుందాము. లెట్ us assume అనుకుందాము -150 ఈజ్ nth టర్మ్ అంటే an అనుకుందాము. అలాగే ఇచ్చిన ఏపీలో ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 11, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 - a1. a2 అంటే 8 మైనస్ a1 అంటే 11. స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ వస్తుంది. 11లో నుంచి 8 మైనస్ చేస్తే 3. సో డి వాల్యూ -3. ఈ ఏఎన్ని -150 అనుకున్నాం కదా, ఏఎన్ ఫార్ములా వేసి సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ అంటే -150 అనుకున్నాము, ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 11 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు, n-1 ఇంటూ డి వాల్యూ -3. +11 లెఫ్ట్ సైడ్ వస్తే -11 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -3. ఈ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, -161 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -3. ఈ -3ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే /3 అవుతుంది. ఇక్కడ n-1 ఇంటూ -3, ఇంటూ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది, /-3 మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1. మనకి n వాల్యూ కావాలి కాబట్టి -1 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +1 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1ని కూడా ఫ్రాక్షన్గా రాసినట్లయితే 1/1 అవుతుంది, ఎల్సిఎం 3 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 161 1s 161 ప్లస్ 3 1s 3 ఈజ్ ఈక్వల్ టు n. 161 ప్లస్ 3 164/3 ఈజ్ ఈక్వల్ టు n. 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, ఇది 3 5s 15, 1 మిగులుతుంది, 4 దించుకుంటే 14 వస్తుంది. సో 14 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కదా, అంటే n వాల్యూ అనేది మనకి ఫ్రాక్షన్ వచ్చింది. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది హోల్ నెంబర్ అయి ఉండాలి. రేషనల్ నెంబర్ వచ్చింది మనకి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కెనాట్ బి రేషనల్ అంటే ఫ్రాక్షన్ రాదు, నెగిటివ్ నెంబర్స్ కూడా రాదు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు పాజిటివ్ నెంబర్ అన్నా అవుతుంది, లేదా 0 అన్నా అవుతుంది. అంటే హోల్ నెంబర్ రావాలి n వాల్యూ, కెనాట్ బి రేషనల్. సో మనకి n వాల్యూ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి -150 అనేది ఇందులో ఉండదన్నమాట. ఈజ్ నాట్ ఏ టర్మ్ ఇన్ దిస్ ఏపీ. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఫైండ్ ది 31st టర్మ్ ఆఫ్ an ఏపీ హూజ్ 11th టర్మ్ ఈజ్ 38 అండ్ ది 16th టర్మ్ ఈజ్ 73. ఒక ఏపీలో 11th టర్మ్ ఇచ్చారు, 16th టర్మ్ ఇచ్చారు. ఈ రెండింటిని యూజ్ చేసుకుని 31st టర్మ్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ 11th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 38.
11th టర్మ్ని సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. A11 ఈజ్ ఈక్వల్ టు 38. 11th టర్మ్ ఫార్ములా A+10D. మనకి ఎన్నో టర్మ్ అయితే D కోఎఫిషియంట్లో ఒకటి తగ్గుతుంది. A+11 - 1 ఇంటూ D అనమాట. అంటే 10D అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఈక్వేషన్ 1. అలాగే 16th టర్మ్ కూడా ఇచ్చారు. 16th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 73. 16th టర్మ్ని A16 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 73. A16 అంటే A+15D ఈజ్ ఈక్వల్ టు 73. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లయితే ఎలిమినేషన్ మెథడ్లో ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ 2 రాసుకుందాం, పెద్దది కాబట్టి. A+15D ఈజ్ ఈక్వల్ టు 73. అలానే ఈక్వేషన్ 1ని దీని కింద A+10D ఈజ్ ఈక్వల్ టు 38. ఏ ఎలిమినేట్ అవ్వాలి అంటే డిఫరెంట్ సైన్లు ఉండాలి. ఇక్కడ డిఫరెంట్ సైన్ లేవు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ సైన్లన్నీ చేంజ్ అవుతాయి, ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి. +A - A క్యాన్సిల్. 15Dలో నుంచి 10D మైనస్ చేస్తే 5D. అలాగే 73లో నుంచి 38 మైనస్ చేస్తే 13లో నుంచి 8 మైనస్ చేస్తే 5. ఇక్కడ 6 ఉంటుంది. 6లో నుంచి 3 మైనస్ చేస్తే 3. సో D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5 రైట్ సైడ్ వెళ్తే బై 5 అవుతుంది. 5 1s 5 7s. D ఈజ్ ఈక్వల్ టు 7. ఈ D వాల్యూని A+10D ఈజ్ ఈక్వల్ టు 38 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వాల్యూ కూడా వస్తుంది. A+10 ఇంటూ D వాల్యూ 7 ఈజ్ ఈక్వల్ టు 38. A+10 7s 70 ఈజ్ ఈక్వల్ టు 38. ఏ వాల్యూ కావాలి? సో +70 రైట్ సైడ్ వెళ్తే -70 అవుతుంది. 70 అంటే ఇది పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబరు. అలానే స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాము కాబట్టి మైనస్ వస్తుంది. 70లో నుంచి 38 మైనస్ చేస్తే -32. సో ఏ వాల్యూ -32, డి వాల్యూ 7. ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనల్ని 31st టర్మ్ కనుక్కోమన్నారు. A31 ఈజ్ ఈక్వల్ టు A+30D. ఏ వాల్యూ -32 ప్లస్ 30 ఇంటూ D వాల్యూ 7. -32 ప్లస్ 37s 210. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 210లో నుంచి 32ని మైనస్ చేయాలి. 10లో నుంచి 2 మైనస్ చేస్తే 8. ఇక 20 ఉంటుంది. 20లో నుంచి 3 మైనస్ చేస్తే 17. 178. సో 31st టర్మ్ 178 అవుతుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం. An AP consists of 50 terms of which third term is 12. ఒక ఏపీలో మొత్తం 50 టర్మ్స్ ఉన్నాయంట. అందులో థర్డ్ టర్మ్ 12 అండ్ ది లాస్ట్ టర్మ్ ఈజ్ 106. లాస్ట్ టర్మ్ అంటే మొత్తం 50 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 50th టర్మ్ 106 అనమాట. ఫైండ్ ది 29th టర్మ్. అయితే ఈ రెండు క్లూస్ యూజ్ చేసుకుని 29th టర్మ్ కనుక్కోవాలి. సేమ్ 7th ప్రాబ్లం లాగే ఉంటుంది ఇది కూడా. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏపీ కన్సిస్ట్ ఆఫ్ 50 టర్మ్స్. ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 50 టర్మ్స్ అంటే లాస్ట్ టర్మ్ 50th టర్మ్ అనమాట. థర్డ్ టర్మ్ ఇచ్చారు. థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 12 అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 12. A3 అంటే దాన్ని A+2D అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 12. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే లాస్ట్ టర్మ్ ఈజ్ 106. లాస్ట్ టర్మ్ అంటే మొత్తం 50 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 50th టర్మ్ 106 అవుతుంది అనమాట. A50 ఈజ్ ఈక్వల్ టు 106. A50 అంటే A+49D ఈజ్ ఈక్వల్ టు 106. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఇది పెద్దది కాబట్టి ఈక్వేషన్ 2 రాసుకుందాం. A+49D ఈజ్ ఈక్వల్ టు 106. A+2D ఈజ్ ఈక్వల్ టు 12. ఏ యొక్క కోఎఫిషియంట్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. ఏ క్యాన్సిల్ అవ్వాలి అంటే రెండు డిఫరెంట్ సైన్లు ఉండాలి. సేమ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ సైన్లన్నీ చేంజ్ అవుతాయి, ప్లస్లన్నీ మైనస్లు. ఇప్పుడు +A - A క్యాన్సిల్. 49లో నుంచి 2D మైనస్ చేస్తే 47D. 106లో నుంచి 12 మైనస్ చేస్తే 94. D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 47 రైట్ సైడ్ వెళ్తే బై 47 అవుతుంది. 47 1s 47 2s. D ఈజ్ ఈక్వల్ టు 2. ఈ D వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. A+2D ఈజ్ ఈక్వల్ టు 12. A+2 ఇంటూ D వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. A+2 2s 4 ఈజ్ ఈక్వల్ టు 12. A ఈజ్ ఈక్వల్ టు +4 రైట్ సైడ్ వెళ్తే -4 అవుతుంది.
ఏ ఈజ్ ఈక్వల్ టు 8, ఏ వాల్యూ 8, డి వాల్యూ 2. ఈ రెండు యూజ్ చేసుకుని 29th టర్మ్ కనుక్కుంటాం. 29th టర్మ్ A29 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 28D. ఏ అంటే 8 ప్లస్ 28 ఇంటూ డి వాల్యూ 2. 8 ప్లస్ 28 2s, 2 8s 16, 2 2s 4, 1 5, 56 ప్లస్ 8 అంటే 64 అనమాట. 29th టర్మ్ 64 అవుతుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం. ఇఫ్ ది థర్డ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8, థర్డ్ టర్మ్ 4, 9th టర్మ్ -8, విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? ఈ ఏపీలో ఒక టర్మ్ 0 అవుతుందంట, అది ఎన్నో టర్మ్ 0 అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 4. చూడండి, థర్డ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ ఏపీఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే థర్డ్ టర్మ్ 4, 9th టర్మ్ -8 అని అర్థం. థర్డ్ టర్మ్ అంటే A3 అని రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 4. A3 అంటే A ప్లస్ 2D అని అర్థం. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ 1. అలాగే 9th టర్మ్ కూడా ఇచ్చారు. 9th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -8 అంటే A9 ఈజ్ ఈక్వల్ టు -8. A9 అంటే A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ 2 రాసుకుందాం. A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. ఎలిమినేట్ అవ్వాలి అంటే ఏ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు, కానీ సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి సెకండ్ ఈక్వేషన్ని. సెకండ్ ఈక్వేషన్ సైన్లన్నీ చేంజ్ అవుతాయి, ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి. ఇప్పుడు +a -a క్యాన్సిల్. 8లో నుంచి 2 మైనస్ చేస్తే 6D ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -12. D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 6 రైట్ సైడ్ వస్తే /6 అవుతుంది. 6 1s 6 2s, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది. ఇప్పుడు ఈ డి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. A ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ -2 ఈజ్ ఈక్వల్ టు 4. A 2 2s 4, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4 ఈజ్ ఈక్వల్ టు 4. -4 రైట్ సైడ్ వెళ్తే +4 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 8. ఏ వాల్యూ 8, డి వాల్యూ -2. అయితే ఏపీలో 0 ఉందంట, ఆ 0 అనేది ఎన్నో టర్మో కనుక్కోవాలి. మనకు తెలియదు కాబట్టి an అనుకుందాం. nth టర్మ్ 0 అవుతుంది అనుకుందాం. లెట్ an ఈజ్ ఈక్వల్ టు 0. an ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. an వాల్యూ 0 అనుకున్నాము. ఏ వాల్యూ 8 ప్లస్ n వాల్యూ తెలియదు, n-1 ఇంటూ డి వాల్యూ -2. 8 లెఫ్ట్ సైడ్ వెళ్తే -8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ -2. ఇది ఇంటూ 2, ఇంటూ 2 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే /2 అవుతుంది. సైన్తో సహా రాసుకోవాలి. -2 మైనస్ మైనస్ క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు n-1. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 4s, 4/1 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు n-1. -1 లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n. n ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5th టర్మ్ 0 అవుతుంది అనమాట. 5th టర్మ్ ఈజ్ 0 ఇన్ దిస్ ఏపీ. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ది 17th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. ఫైండ్ ది కామన్ డిఫరెన్స్. ఒక ఏపీలో 17th టర్మ్ 10th టర్మ్ కంటే 7 ఎక్కువ అంట. అయితే ఆ ఏపీలో కామన్ డిఫరెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ 17th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ బై 7. అంటే 17th టర్మ్ 10th టర్మ్ కంటే కూడా 7 ఎక్కువ. ఈ రెండింటిని డిఫరెన్స్ చేస్తే 7 వస్తుంది అని అర్థం. దీని అర్థం ఇదనమాట. A17 మైనస్ A10 ఈజ్ ఈక్వల్ టు 7. A17 అంటే 17th టర్ము, A10 అంటే 10th టర్ము. 10th టర్మ్ కంటే 7 ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్దదనమాట. ఈ 17th టర్మ్లో నుంచి 10th టర్మ్ మైనస్ చేస్తే 7 వస్తుంది అని అర్థం. A17 అంటే A ప్లస్ 16D మైనస్ A10 అంటే A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు 7. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంటే కనుక బ్రాకెట్లో ఉన్న గుర్తులన్నీ చేంజ్ అవుతాయి. A ప్లస్ 16D
ఈ ప్లస్ ఏ మైనస్ ఏ అవుతుంది, ప్లస్ డి ప్లస్ 9d మైనస్ 9d అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 7. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, 16dలో నుంచి 9d మైనస్ చేస్తే కనుక 7d వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 7. d ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 7 రైట్ సైడ్ వెళ్తే బై 7 అవుతుంది, 7 1s 7 1s, d ఈజ్ ఈక్వల్ టు 1. మనల్ని కనుక్కోమంది కూడా కామన్ డిఫరెన్సే కదా, కామన్ డిఫరెన్స్ 1 వచ్చింది. నెక్స్ట్ 11th ప్రాబ్లం. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 15, 27, 39 అండ్ సో ఆన్ విల్ బీ 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. ఇక్కడ ఏపీ ఇచ్చారు. ఈ ఏపీలో 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండే టర్మ్ ఎన్నో టర్మో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాము. గివెన్ ఏపీ 3, 15, 27, 39 అండ్ సో ఆన్. ఇందులో ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 3, డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 15 మైనస్ a1 3, 15 మైనస్ 3 అంటే 12, డి వాల్యూ 12. సో ఫస్ట్ 54th టర్మ్ కనుక్కుందాం. 54th టర్మ్ కనుక్కున్న తర్వాత ఈ 54th టర్మ్ కంటే 132 ఎక్కువ ఉండే టర్మ్ ఎన్నో టర్మో కనుక్కోవాలి. సో ఫస్ట్ 54th టర్మ్ a54 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 53d. ఏ అంటే 3 ప్లస్ 53 ఇంటూ డి అంటే 12. 3 ప్లస్ 12 3s 36, 12 5s 60, 1 3 63. సో 639 అవుతుంది రెండింటిని యాడ్ చేస్తే. 54th టర్మ్ 639 అయింది. దీనికంటే 132 ఎక్కువ, 132 మోర్ దాన్ 54th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 639 ప్లస్ 132. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 11 7 7 771. ఈ 771 ఎన్నో టర్మో కనుక్కోవాలి. తెలియదు కాబట్టి nth టర్మ్ అనుకుందాం. లెట్ an ఈజ్ ఈక్వల్ టు 771. an అంటే ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 771. సో ఏ వాల్యూ 3 ప్లస్ n వాల్యూ తెలియదు, n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 12 ఈజ్ ఈక్వల్ టు 771. ప్లస్ 3 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 3 అవుతుంది. n మైనస్ 1 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 771 మైనస్ 3. 771లో నుంచి 3 మైనస్ చేస్తే 768. n మైనస్ 1 ఇంటూ 12 ఇంటూ 12 కూడా రైట్ సైడ్ వెళ్తే బై 12 అవుతుంది. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 768 బై 12. 12 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. 12 6 జార్ 72, 4 మిగులుతుంది, 8 దించుకుంటే 48, 12 4 జార్ 48. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 64. మైనస్ 1 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 1 అవుతుంది. 64 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 65. సో 65th టర్ము 54th టర్మ్ కంటే కూడా 132 ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లం. 2 APs హ్యావ్ ది సేమ్ కామన్ డిఫరెన్స్. 2 ఏపీలు ఉన్నాయి, రెండింటికి కూడా కామన్ డిఫరెన్స్ అంటే డి వాల్యూ సేమ్గా ఉంది. ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్ ఈజ్ 100. ఆ రెండు ఏపీస్లోను 100th టర్మ్ను డిఫరెన్స్ చేస్తే కనుక 100 వస్తుందంట. వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్. ఆ 2 ఏపీల్లోనూ 1000 టర్మ్ను కనుక డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో మనకి 2 ఏపీస్ తెలియదు కాబట్టి ఒక ఏపీని A1 A2 A3, రెండవ ఏపీని B1 B2 B3 అనుకుందాము. లెట్ ఫస్ట్ ఏపీ ఈజ్ A1 A2 A3 అండ్ సో ఆన్. సో ఇందులో 100th టర్మ్ కనుక్కోవాలి. 100th టర్మ్ అంటే A100 అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. n వాల్యూ 100 కాబట్టి n బదులు 100 సబ్స్టిట్యూషన్ చేస్తే 100 మైనస్ 1 ఇంటూ డి అంటే a ప్లస్ 99d అవుతుంది. ఇది ఫస్ట్ ఏపీలో 100th టర్మ్. అలాగే సెకండ్ ఏపీ తెలియదు కాబట్టి దాన్ని B1 B2 B3 అనుకుందాం. లెట్ సెకండ్ ఏపీ ఈజ్ B1 B2 B3 B4 అండ్ సో ఆన్. ఇందులో కూడా 100th టర్మ్ అంటే B100 అవుతుంది. ఫస్ట్ టర్మ్ B అనుకున్నాం కాబట్టి ఈ సిరీస్లో B100 అవుతుంది. B ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఫస్ట్ టర్మ్ B కాబట్టి B రాసాము. n వాల్యూ 100 అనమాట, 100th టర్మ్ కదా. B ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ డి
అంటే బి ప్లస్ 99d. ఇది సెకండ్ ఏపీలో 100th టర్ము, ఇది ఫస్ట్ ఏపీలో 100th టర్ము. గివెన్ డిఫరెన్స్ బిట్వీన్ 100th టర్మ్, రెండు 100th టర్మ్ యొక్క డిఫరెన్స్ 100 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఏపీలో 100th టర్మ్ అంటే A100 మైనస్ సెకండ్ ఏపీలో 100th టర్మ్ అంటే B100 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి డిఫరెన్స్ 100 అవుతుంది అని ఇచ్చారు. A100 అంటే దాని వాల్యూ A ప్లస్ 99d వచ్చింది, మైనస్ B100 అంటే B ప్లస్ 99d. ఇలా మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్లో మెన్షన్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 100. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంటే కనుక బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ గుర్తులన్నీ చేంజ్ అవుతాయి. A ప్లస్ 99d ఫస్ట్ వన్, సెకండ్ వన్ గుర్తులన్నీ చేంజ్ అయితే మైనస్ B మైనస్ 99d అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 100. ప్లస్ 99d మైనస్ 99d క్యాన్సిల్ అవుతుంది. A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 100. ఇది ఈక్వేషన్ 1 అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ 2 ఏపీస్లోనూ 1000 టర్మ్ యొక్క డిఫరెన్స్ అడిగారు. సో A1000 ఈజ్ ఈక్వల్ టు 1000 టర్మ్ అంటే A ప్లస్ 999d అవుతుంది. అలాగే సెకండ్ ఏపీలో 1000 టర్ము B1000 అవుతుంది, B ప్లస్ 999d అవుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్ ఈజ్ A1000 మైనస్ B1000. A1000 అంటే A ప్లస్ 999d మైనస్ B1000 అంటే B ప్లస్ 999d. బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి గుర్తులన్నీ చేంజ్ అవుతాయి. మైనస్ B మైనస్ 999d ప్లస్ 999d మైనస్ 999d క్యాన్సిల్ అవుతుంది. A మైనస్ B మిగులుతుంది. ఆల్రెడీ ఈక్వేషన్ 1లో A మైనస్ B వాల్యూ 100 వచ్చింది. సో ఇక్కడ కూడా A మైనస్ B వాల్యూ 100 రాసుకోవచ్చు. సో డిఫరెన్స్ ఆఫ్ ద 1000 టర్మ్ ఈజ్ 100. డిఫరెన్స్ బిట్వీన్ ద 1000 టర్మ్ ఈజ్ 100. నెక్స్ట్ వీడియోలో 13 నుంచి 20 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.